తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్గా స్టార్ హీరో ఇమేజ్ను కైవసం చేసుకున్నాడు తరుణ్. అంజలి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్, నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని యూత్లో ఫుల్ క్రేజ్ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాలతో టాలీవుడ్లో తరుణ్కి లవర్ బాయ్ స్టార్డమ్ వచ్చేసింది. ఇక స్టార్ హీరోగా మంచి ఫామ్లో ఉన్న తరుణ్కి కొన్నాళ్ళ తర్వాత వరుస ఫ్లాప్లు ఎదుర్కో సినిమాలకు దూరమై ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. నిజానికి మళ్ళీ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ని మొదలు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన టాలెంట్ కలిగిన తరుణ్ అదిరిపోయే సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. బాలనటుడిగా పలు సినిమాల్లో కనిపించిన ఈయన ఆ తర్వాత హీరోగా కూడా సక్సెస్ అందుకున్నాడు. 10 ఏళ్ల పాటు మంచి చిత్రాలు చేసిన ఈయన ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ఎందుకు తరుణ్ సినిమాలు చేయడం మానేశాడో ఎంఎస్ నారాయణ కొడుకు ఎంఎస్ విక్రమ్ తొలిసారి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తరుణ్ 1990లో అంజలి సినిమాలో బాలనటుడిగా చేశాడు. కేవలం 7 ఏళ్ల వయసులోనే ఈ సినిమా చేసిన తరుణ్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దళపతి, ఆదిత్య 369, గౌరమ్మ, తేజ, సాహసం వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఇలా 1992 తర్వాత గ్యాప్ ఇచ్చిన ఈయన 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా అంకుల్, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, చిరుజల్లు, నువ్వే నువ్వే, అదృష్టం, నిన్నే ఇష్టపడ్డాను, సఖియా, సోగ్గాడు, నవవసంతం, భలే దొంగలు, శశిరేఖ పరిణయం, చుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి వంటి చిత్రాల్లోనూ హీరోగా కనిపించి తెలుగు సినీ ప్రియుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. 2011 తర్వాత ఈయన ఏ ఒక్క చిత్రంలోనూ కనిపించలేదు. అయితే ఈయన సినిమాలు చేయడం ఎందుకు ఆపేశాడో చాలామందికి కారణం తెలీదు. టాలెంట్కు ఏమాత్రం తక్కువ కానీ తరుణ్ ఎందుకు సినిమాలు చేయట్లేదో ఎంఎస్ నారాయణ కొడుకు అయిన ఎంఎస్ విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. తరుణ్పై షాకింగ్ కామెంట్లే చేశాడు. అద్భుతమైన టాలెంట్ కలిగిన తరుణ్కు బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నప్పటికీ ఓ దశలో అవకాశాలు అస్సలు రాలేదని వివరించారు. చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వస్తాయని అనుకుంటారని, కానీ అదంతా అవాస్తవం అని విక్రమ్ చెప్పుకొచ్చాడు. అందుకు బెస్ట్ ఉదాహరణ తరుణే అని ఆయన అన్నారు. టాలెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ ఉన్న అవకాశాలు లేక ఆయన సినిమాలు చేయట్లేదని వివరించారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుందని, అందువల్లే తాము చేసే ఉద్యోగాలు, బిజినెస్లు వదులుకొని మరీ సినీ రంగంలోకి వస్తారని చెప్పుకొచ్చారు. కానీ అదృష్టం, అవకాశాలు లేకే ఎటూ కాకుండా పోతారని, అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళలో తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారని వివరించారు. ఇక ఆ మధ్య తరుణ్ తల్లి, అలనాటి హీరోయిన్ రోజా రమణి తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చారు. తరుణ్ తొందరలోనే ఓ వెబ్ సిరీస్తో పాటు ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. అయితే వీటిలో ఏది ముందు విడుదలవుతుందో చెప్పలేను. ప్రేక్షకుల అందరి ఆశీస్సులతో తరుణ్ మళ్ళీ హీరోగా ఖచ్చితంగా రాణిస్తాడని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. తరుణ్ చివరిగా నటించిన చిత్రం ఇది నా లవ్ స్టోరీ. రమేష్ గోపి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ సరసన ఓవియా హీరోయిన్గా నటించింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక తరుణ్ పెళ్లి గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు రోజా రమణి. తరుణ్ రోజు 2.5 గంటల పాటు పూజలు చేస్తాడని, ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడని, తనకంటే తన కొడుకుకే భక్తి ఎక్కువ అని చెప్పారు. ఇక శనివారం, మంగళవారం తరుణ్ నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం తెలుగు అభిమానుల ఆశీస్సులతో మేము సంతోషంగా ఉన్నామని రోజారమణి అన్నారు. ఇక తనకు పెద్దగా కోరికలంటూ ఏమీ లేవని, తన కొడుకు పెళ్లి అయితే చాలని, అంతకు మించి ఏమీ లేదని, తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే అవుతుందంటూ పేర్కొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ మోస్ట్ బ్యాచర్స్ అంతా పెళ్లి బాట పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాము. యువ హీరోలు వరుస పెట్టి పెళ్లి తంతు ఫినిష్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తరుణ్ పెళ్లి మ్యాటర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్య ఏకంగా నిహారికను తరుణ్ పెళ్లాడబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు బయటకు వచ్చాయి. డివోర్స్ తీసుకున్న నిహారిక మళ్ళీ పెళ్లికి రెడీ అయ్యిందని తరుణ్ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీ చర్చించుకొని వీళ్ళ పెళ్లి ఫిక్స్ చేశారనే టాక్ బయటకు వచ్చింది. ఆ మధ్య తరుణ్కు పెళ్లి చేయబోతున్నామనే కామెంట్లు చేసింది ఆయన తల్లి రోజారమణి. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తితో
తరుణ్ మ్యారేజ్ ఉంటుందని చెప్పడంతో ఆయన పెళ్లి మ్యాటర్పై బోలెడన్ని చర్చలు షూ అయ్యాయి. ఈ క్రమంలోనే నిహారిక పేరు కూడా బయటకు వచ్చింది. అయితే దీనిపై తరుణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయాన్ని చెప్తానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు. కెరియర్ మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తరుణ్ ఆర్తి అగర్వాల్తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. దీంతో సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కెరియర్ ట్రాక్ తప్పింది. ప్రస్తుతం తరుణ్ బిజినెస్ చేసుకుంటున్నారు. కొత్త హీరోల రాకతో తరుణ్ సైడ్ అయ్యారు. కెరీర్ డైలమాలో పడడంతో ఆయన సినిమాలు చేయడం మానేశారు. అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహంపై ఏదో ఒక వార్తలు వస్తూనే ఉన్నాయి. స్టిల్ బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్, తరుణ్ వంటి వారి మీద, వారి పెళ్లిళ్ళ మీద ఎప్పుడూ నెట్టింట ఏదో ఒక రూమర్ హల్చల్ చేస్తూనే ఉంటుంది. మరి తరుణ్ ఎప్పుడు పప్పన్నం తినిపిస్తాడు, గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నాడు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.